సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. రేషన్ బియ్యం భారీగా పట్టుబడింది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా రేషన్ బియ్యం భారీగా అయితే పట్టుబడిందనమాట. అక్రమంగా తరలిస్తూ ఉంటేని అక్రమంగా రవాణా చేస్తున్న 40 క్వింటాల రేషన్ బియ్యంను మునుగోడు పోలీసులు ఆదివారం తెల్లవారుజామున పట్టుకున్నారు. మునుగోడు సిఐ సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మునుగోడు శివారులోని గవర్నమెంట్ ఆఫీస్ వద్ద పెట్రోలింగ్ చేస్తూ ఉండగా గుట్ట మల్లారం గ్రామానికి చెందిన బుర్ర చక్రపాణి అనే వ్యక్తి అశోక్ లేలాండ్ వాహనంలో 40 క్వింటాల బియ్యం తీసుకువెళ్తూ ఉండగా పోలీసులు అయితే చూసి కోతవేటు త్వరలో నిలిపివేశారు. పోలీసులను చూసి అనుమానం వచ్చిన ఆ వాహనం దగ్గరికి వెళ్ళి తనిఖీ చేయగా రేషన్ బియ్యం తేలవడంతో ఆ వ్యక్తితో పాటు వాహనాన్ని అదుపులోకి అయితే తీసుకొని పోలీసు స్టేషన్ తరలించామని వివరాలు అయితే తెలిపారు. ఈ రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించామని కూడా వివరాలు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మనకి ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ విధంగా తెలంగాణలో భారీగా రేషన్ పంపిణీలు అవకతవకలతో కారణంగా ఈ బియ్యం అయితే పక్కదారి పడుతున్నాయని చెప్పి చెప్తున్నారన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి అప్డేట్ మీకు అందిస్తూ ఉంటాను నేను.